ఏంటంటే సౌత్ అరేబియా ప్రాంతం నుంచి. సో ఇక్కడ మానవ జీవనం ఎలా సాగించాలో చూద్దాం రండి. చూసారా, ఇక్కడ భూమి కూడా పీటలుగా మారే ఉష్ణోగ్రత ఉంది. రోజుకి 40 సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఇక్కడ భూమి పీటలు పారుతూ ఉంది. 2 రోజులు కనుక ఉష్ణోగ్రత గురయ్యారంటే ఏకంగా డిహైడ్రేషన్ తో గురవుతారు. వెళ్దాం రండి మనం. చూసారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పురాతన కాలం నాటి రాయి. ఈ రాయి మీద గుర్తులు చూసుకున్నట్లయితే మనకు ఆనాడు రాజుల కాలంలోకి గుర్తుకు వస్తాయి. వీటి మీద గుర్తులు చూసారా, ఆనాడు రాజులు బంగారం ఎక్కడ దాచారో ఈ రాయి బండ్ల మీద గుర్తు ఉంటుంది. సో మనకు దీంతో పెద్దగా పని లేదు, మనం లోనికి వెళ్దాం పదండి. ఇదిగో చూసారా, ఇది ఒక లోయ ప్రాంతం. ఈ పెద్ద బండరాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే విష సర్పాలు కూడా ఉంటాయి. మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుంటే అప్పుడు అడుగు వేయాలి మనం. చూసుకున్నట్లయితే మనకి వరదలు వచ్చినప్పుడు ఇట్లా పైనుంచి కిందగా వాలుగా వస్తుంటుంది. సో ఇక్కడ మనకి అంత మంచి ప్రదేశం అని అనిపించలేదు. సో ఈ చెట్టు చూసారా, ఇది ఒక నాంబడే అనే చెట్టు. దీన్ని తినవచ్చు, కానీ మనం అంత సో ఇది మనకి తినడానికి పనికి వచ్చేటట్లేదు. ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా కష్టంగా ఉంది. మనం బయటపడాలంటే మన ధైర్యాన్ని మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ చూసిన చెట్లు, రాళ్ళు, కంప ఏమీ లేదుగా. మనకి ఏదో నీళ్ళగా ఉపడుతున్నది, అది నీళ్లు లెక్క అనిపిస్తుంది. మరి చూద్దాం రండి. చూడండి, ఇది చూసుకున్నట్లయితే మనకి తినటానికి పనికొచ్చేలా ఉన్నది. ఈ ముళ్ళు చూసారా, ఈ ముళ్ళు కుచ్చుకున్నట్లయితే మనిషి ప్రాణం కూడా తీస్తాయి. సో ఈ చాలా మనకి అరుదుగా కనిపిస్తాయి. ఈ సౌత్ అరేబియా ప్రాంతంలో అక్కడొకటి కనిపిస్తాయి మనకి. ఈ మనం ఉపయోగించుకోవటమే. సో ఇవి చాలా స్పీడ్ గా ఉన్నాయి. సో మనకి కావాల్సినన్ని కోసుకొని మన బ్యాగ్ లో వేసుకుందాం. ఫ్రూట్స్ ఇప్పుడే తిన్నాం, మనకి దాహం అవుతుంది. చూసుకున్నట్లయితే మనకి తాగునీటి మంచిగా అనిపించట్లేదు. వీటిలో ఎక్కువ జంతువులు మల విసర్జన, మూత్ర విసర్జన చేసి ఉన్నాయి. మనం ట్రై చేద్దాం ముందుకెళ్ళి. ఈ రాళ్ళు చూసారా ఎంత స్ట్రాంగ్ గా బలంగా ఉన్నాయో. వీటిని కనుక మనకి కాలు బొట్టన వేలు తగ్గితే ఇదంతే ఎగరగాల్సిందే. ఇప్పుడు పురాతన కాలం నాటి వరదలకు ఇలా కొట్టుకొని వచ్చి ఉంటాయి అన్నమాట. మనం దాహం కోసం వెతుకుతున్నాం. చూసుకున్నట్లయితే నీరు ఎక్కడగా స్వేచ్ఛగా ఉన్నదని మనం కనిపెట్టిన మెయిన్ పాయింట్ ఇక్కడ. మనం ఇక్కడ తీద్దాం. పూర్వం ఆది మానవులు తమ తాగే నీరు స్వచ్ఛగా లేకపోతే ఇలా గుంటలు తవ్వి ఇలా ఉసుకలో ఉంచి వచ్చిన నీరుని తాగేవారు. సో మనము అలానే ట్రై చేయబోతున్నాం. సో చూసారా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నీరు వస్తుంది. ఆ ఓపిక నశిస్తుంది. మనకి నీరు కావాలి. బాడీలో 1 hour 2 hours ఒకసారి హైడ్రేషన్ కి గురి అవ్వకుండా చూసుకోవాలంటే మనం నీరు తాగాలి. మనకి ముఖ్యంగా ఆహారం లేకపోయినా బతుకుతాం, కానీ మన మానవ జీవంలో నీరు లేకుండా మనం బతకలేం. సో మనం నీరు కోసం విశ్వ ప్రయత్నాలు చేయాలి. సో మనం దీన్ని అరగంట అయిన తర్వాత చూద్దాం. ఈలోగా
దానిలోకి నీరు చేరుతాయి. ఈ నది చుట్టూరు మనకి తినబడే చేపలు ఉంటాయి. మన ఆహారం కోసం మనం ప్రయత్నిద్దాం. దీన్ని చూసారా, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు నీళ్ళలో ఉన్న చేపని పట్టుకోవడానికి మనకి ఒక రబ్బర్ స్ప్రింగ్ లా ఉపయోగపడుతుంది. మానవ జీవం అంటే నీరు, ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ చాలా లోతుగా ఉన్నాయి నీరు. ఇదిగో చూసారా, అక్కడ ఒక పెద్ద చేప ఉన్నది. సో ఇటు రోజు చేపలు తిరిగే ప్రదేశంలా ఉంది. సో మనం ఇక్కడ ఒక ఉచ్చు పెడదాం. ఇది ఇలా కట్టినట్టయితే ఇటువైపు ప్రవేశించిన ఒక చేప, 2 చేపలైనా మనకు తక్కుతాయో. మనం ఆ దేవుని ప్రార్థిద్దాం. మనం కొద్దిసేపు క్రితమే ఒక ఎర కోసం ఉచ్చు వేసాం. మరి చూద్దాం మనకి ఏం పడ్డదో. మనకి పడాలని ఆశిస్తున్నా. చూసారా, ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ఫిష్ దొరికింది. మనకి ఈరోజు భోజనం ఇదే. సో మరి ఆ దేవుని ప్రార్థించిన మనకు ఫలితం దక్కింది. మనకి ముఖ్యంగా నీరు అవసరం. ఇప్పుడు చూసారా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నీరు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంది. సో బెటర్. కానీ మన జీవనం కాపాడు కోసం మనం ఎటువంటి దానికైనా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మనకి పగలు ఎలా పెద్దగా ఉష్ణోగ్రత 40 సెల్సియస్తో ఉందో, మనకి చీకటి పడే ముందు 6 గంటల నుంచి కూడా చలి మనుషుల్ని ప్రాణాలు తీసేస్తుంది. 1947లో 2 తప్పిపోయిన అమెరికా వ్యక్తులు సౌత్ అరేబియాలో ప్రాణాలు పోగొట్టుకున్నారు కేవలం చలి ద్వారా. మనకి ఒక కవచం ఉంది. సో దాన్ని ధరించి మనం ముందుకు నడుద్దాం రండి. సో మన చలి నుంచి రక్షించుకోవడానికి ఇది ఉంది. సో మనం ముందుకు వెళ్దాం రండి. మనకి ఇక్కడ ఏదో కనిపిస్తుంది చూడండి. అదిగో అక్కడ చూసారా, జాలర్లు ఉన్నారు. అంటే మనుషులు ఉన్నారంటే ఇక్కడ జీవం కొనసాగుతుంది. కొంచెం దూరం వెళ్తే మనకి ఏదో ఒక దారి కనిపిస్తుంది. రండి వెళ్దాం.